ఎందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కమల్ హాసన్ అని ఎందుకు అంటున్నారంటే నాకు ఇప్పుడే అర్థమైంది. ఎందుకు అంటే కోర్టుకి వెళ్లే ముందు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకు వచ్చేదాకా రప్ప మాకు 88 మ్యాజిక్ ఫిగర్ వస్తే ఇక గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలే అని చెప్పేసి మాట్లాడారు. కానీ కోర్టులోకి వచ్చిన తర్వాత ఇక చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దండాలు పెడుతూ చేతులు పిసుక్కుంటూ ఏమైద్దా అని చెప్పి భయంగా ఉన్నారు. వాస్తవానికి జగన్ వెంట అభిమానుల కార్యకర్తల ఏంటి అంటే ఏమీ లేదు. పాత ఫార్ములానే ఒక బిర్యానీ, ఒక మందు, 500 రూపాయల జోబులో డబ్బు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తిగా తెలిస్తే తన దగ్గరకు వచ్చే వాళ్ళు డబ్బులు, మందు, బిర్యానీ తీసుకోకుండా నిజంగా అభిమానంతో వచ్చే వాళ్ళైతే ఈ వీడియోతో అయిపోతారని చెప్పి అనుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన కేసులు చూసుకుంటే దావూద్ ఇబ్రహీం పైన కూడా ఇన్ని కేసులు లేవట. 12 కేసులు మోసం, ఆస్తి దోపిడీలట, 7 కేసులు ప్రజల్లో అల్లర్లు రేపే ప్రకటనలట, 5 కేసులు వచ్చేసి బెదిరింపులట, దాదాపు మొత్తంగాను 146 క్రిమినల్ ఛార్జ్ షీట్లు. ఇది ఓన్లీ 2019 మాత్రమే. జగన్ 2.0 ఏదైతే ఉందో ఇప్పుడు కేసులు బయటికి రాబోతున్నాయి. అటు కల్తీ మద్యం కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అన్ని అవినీతి ప్లస్ అరాచకాలన్నీ కూడా బయటికి రాబోతున్నాయి.